ఇలా యాప్స్ ఉన్నటువంటి ట్యాబ్ను మనం ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యాప్స్ అన్నీ వెళ్ళి ఆల్ యాప్స్ వస్తాయి. దానికోసం ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పవర్ ఆఫ్ చేయాలి. పవర్ బటన్ను ఒత్తి పట్టుకున్నట్లయితే మనకి ఇలా పవర్ ఆఫ్ రీస్టార్ట్ అని వస్తుంది. పవర్ ఆఫ్ను టచ్ చేసి మళ్ళీ పవర్ ఆఫ్ చేయాలి. ఇలా పవర్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ పవర్ బటన్ను, వాల్యూమ్ యొక్క అప్పర్ పై బటన్ను రెండు ఒకే సమయంలో ఒత్తి పట్టుకోవాలి. ఒత్తి పట్టుకున్నట్లయితే ఇలా ఐకాన్స్ కనిపిస్తాయి. ఇక్కడ రీబూట్ సిస్టమ్ నౌ దగ్గర గుర్తుంటుంది. దాని కింద నుంచి వైఫై డేటా ఫ్యాక్టరీ రీసెట్ అనేది ఉంది. దాని దగ్గరికి హైలైట్ అయిన దాన్ని తీసుకొని రావాలి. దానికోసం ఏం చేయాలంటే ఈ వాల్యూమ్ బటన్ యొక్క డౌన్ బటన్ అంటే కిందికి వస్తుంది చూడండి, అది కిందికి వస్తుండేది. అప్పర్ బటన్ అంటే పైకి వెళ్తుంటుంది అనమాట. సో ఇలా డౌన్ బటన్ అనుకుంటూ వైఫై డేటా ఫ్యాక్టరీ రీసెట్ దగ్గరికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఈ పవర్ బటన్ను ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తేనే మళ్ళీ క్యాన్సల్ ఫ్యాక్టరీ డేటా రీసెట్ అని ఉంటుంది. మళ్ళీ డౌన్కు తీసుకొని రావాలి. వాల్యూమ్ బటన్ ద్వారా డౌన్కు తీసుకొని రావాలి. డౌన్ బటన్ కిందికి వస్తుంది. ఇప్పుడు కూడా పవర్ బటన్ను ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు రీబూట్ సిస్టమ్ నవ్వు కాడికి మళ్ళీ వస్తుంది. అప్పుడు పవర్ బటన్ను ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే న్యూ ట్యాబ్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఓపెన్ అవుతుంది. అలాగే కొంతసేపు ఉంటే వెల్కమ్ వస్తుంది. దాంట్లో స్టార్ట్ అనేదాన్ని టచ్ చేయాలి. తర్వాత అగ్రీ టు ఆల్ని టచ్ చేయాలి. మళ్ళీ అగ్రీని టచ్ చేయాలి. నెక్స్ట్ మోర్ను టచ్ చేయాలి. మోర్ను టచ్ చేస్తే అగ్రీ వస్తుంది. అగ్రీని టచ్ చేయాలి. మళ్ళీ ఓకే వస్తుంది. ఓకే అని టచ్ చేయాలి. టచ్ చేస్తే వైఫై కనిపిస్తాయి. వైఫైని టచ్ చేయాలి. టచ్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కనెక్ట్ అనేదాన్ని టచ్ చేయాలి. కనెక్ట్ అనేదాన్ని టచ్ చేస్తే నెక్స్ట్ మనకు ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోతుంది. ముందుకు చెకింగ్ ఫర్ అప్డేట్స్కి వెళ్తుంది. నెక్స్ట్ అప్డేటింగ్ వెళ్తుంది. ఆ తర్వాత కొంచెంసేపు వెయిట్ చేస్తే మనకు చెకింగ్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్తుంది. అలాగే కొంచెంసేపు వెయిట్ చేస్తే చెకింగ్ ఫర్ అప్డేట్స్ గెటింగ్ యువర్ ట్యాబ్లెట్ రెడీ అనే దానికి వెళ్తుంది. జస్ట్ ఏ ఫ్యూ మినిట్స్లోకి వెళ్తుంది. కాపీ యాప్స్ అండ్ డేటా వస్తుంది. అక్కడ నెక్స్ట్ టచ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ టచ్ చేయాలి. టచ్ చేస్తేనే అప్డేటింగ్ న్యూస్లోకి వెళ్తుంది. డౌన్లోడింగ్ స్మార్ట్ స్విచ్ వస్తుంది. అది 100% ఓకే అయితేనే ఇన్స్టాలింగ్ స్మార్ట్ స్విచ్ వెళ్తుంది. అక్కడ స్కిప్ టచ్ చేయాలి. మళ్ళీ చెకింగ్ ఇన్ఫోలోకి వెళ్తుంది. కొంచెంసేపు వెయిట్ చేస్తే మళ్ళీ స్కిప్ టచ్ చేయాలి. మళ్ళీ స్కిప్ టచ్ చేయాలి. టచ్ చేస్తే మోర్ను టచ్ చేయాలి. మోర్ను టచ్ చేస్తేనే యాక్సెప్ట్ వస్తుంది. యాక్సెప్ట్ను టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత స్కిప్ను టచ్ చేయాలి. స్కిప్ ఎనీవేర్ను టచ్ చేయాలి. తర్వాత ఓకే ఉంటుంది. ఓకేని టచ్ చేయాలి. టచ్ చేస్తే గెటింగ్ యువర్ ట్యాబ్లెట్ రెడీ వస్తుంది. కొంచెంసేపు వెయిట్ చేయాలి. కొంచెంసేపు వెయిట్ చేస్తేనే ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. మళ్ళీ గెట్ రికమెండెడ్ యాప్ వస్తుంది. నెక్స్ట్ టచ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ టచ్ చేస్తేనే మనకు శాంసంగ్ అకౌంట్ వస్తుంది. ఇక్కడ స్కిప్ టచ్ చేయాలి. మళ్ళీ స్కిప్ టచ్ చేయాలి. టచ్ చేస్తేనే ఫినిష్ వస్తుంది. ఫినిష్ టచ్ చేయాలి. ఫినిష్ టచ్ చేస్తేనే ఆల్ యాప్స్ వస్తాయి. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్ని టచ్ చేస్తే సైన్ ఇన్ వస్తుంది. సైన్ ఇన్ టచ్ చేయాలి. సైన్ ఇన్ టచ్ చేస్తే చెకింగ్ ఇన్ఫోలోకి వెళ్తుంది. ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంటుంది. క్రియేట్ అకౌంట్ టచ్ చేస్తేనే ఫర్ మై పర్సనల్ యూజ్ ఉంటుంది. దాన్ని టచ్ చేయాలి. టచ్ చేసి కొంచెంసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే ఫస్ట్ నేము మరియు సర్ నేమ్ అడుగుతుంది. ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేటు, మంత్, ఇయర్ టచ్ చేయాలి. తర్వాత జెండర్ అడుగుతుంది. జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మెయిల్ ఐడి ఉంటుంది. మెయిల్ ఐడిని టచ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ టచ్ చేస్తేనే క్రియేట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ టచ్ చేయాలి.
టచ్ చేస్తేనే కొంచెంసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే పైకి స్క్రోల్ చేస్తే కింద స్కిప్ ఉంటుంది. స్కిప్ని టచ్ చేయాలి. స్కిప్ని టచ్ చేస్తేనే నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ని టచ్ చేయాలి. నెక్స్ట్ని టచ్ చేస్తేనే పైకి స్క్రోల్ చేస్తేనే అగ్రి ఉంటుంది. అగ్రి టచ్ చేయాలి. అగ్రీని టచ్ చేసి కొంచెంసేపు ఉన్నట్లయితే మళ్ళీ యాక్సెప్ట్ వస్తుంది. యాక్సెప్ట్ టచ్ చేయాలి. యాక్సెప్ట్ టచ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లే స్టోర్ను టచ్ చేయాలి. ప్లే స్టోర్ను టచ్ చేస్తేనే యాక్సెప్ట్ వస్తుంది. యాక్సెప్ట్ను టచ్ చేయాలి. యాక్సెప్ట్ టచ్ చేసి పైన సెర్చ్లో స్కూల్ అటెండెన్స్ యాప్ అనేది టైప్ చేయాలి. స్కూల్ అటెండెన్స్ యాప్ టైప్ చేస్తేనే కింద మనకు స్కూల్ అటెండెన్స్ యొక్క సింపుల్ కనిపిస్తుంది. దాంట్లో ఇన్స్టాల్ ఎదురుగా ఉంటుంది. ఇన్స్టాల్ టచ్ చేయాలి. ఇన్స్టాల్ టచ్ చేస్తే కొంచెంసేపు ఉన్నట్లయితే ఇన్స్టాల్ అయ్యి ఓపెన్ వస్తుంది. ఓపెన్ను టచ్ చేయాలి. ఓపెన్ను టచ్ చేస్తేనే మనకు స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ అవుతుంది. అక్కడ వైల్ యూజింగ్ ద యాప్ ఉంటుంది. దాన్ని టచ్ చేయాలి. మళ్ళీ అలాగే టచ్ చేస్తే అలో అడుగుతుంది. అలో టచ్ చేయాలి. ఎంటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి మనం మామూలుగా అటెండెన్స్ యాప్లో ఓపెన్ అయినట్టు ఓపెన్ చేయాలి. ఓపెన్ అయితేనే మనకు కిందికి స్క్రోల్ చేస్తే సిబిఎస్ఈ స్టూడెంట్ ట్యాగింగ్ ఉంటుంది. దాన్ని టచ్ చేస్తేనే మన స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరి పేర్లు కనిపిస్తాయి. ఈ ట్యాబ్ ఏ విద్యార్థి అయితే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏపీకే యాప్ వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేయాలి. అందరివి అయిపోయిన తర్వాత బఫర్ ఇన్స్టాల్ చేసుకోవడం కోసం బఫర్ను టచ్ చేయాలి. బఫర్ను టచ్ చేస్తే ఏపీకే యాప్ వస్తుంది. ఏపీకే యాప్ను టచ్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. కావాలంటే పైనుంచి స్క్రోల్ చేస్తే మనకు అక్కడ డౌన్లోడ్ అవుతున్నటువంటిది కనిపిస్తుంది. మనం ఏపీకే యాప్ డౌన్లోడ్ అయితేనే మనకు చెక్ ఇన్స్టాలేషన్ స్టేటస్ అనేది కనిపిస్తుంది. కానీ మధ్యలోది క్లిక్ చేసి మై ఫైల్స్లోకి వెళ్ళాలి. మై ఫైల్స్లోకి వెళ్తేనే అక్కడ మనకు డౌన్లోడ్స్ ఉంటుంది. డౌన్లోడ్స్ని టచ్ చేస్తేనే CG స్లేట్ అనేది ఉంటుంది. దాన్ని టచ్ చేయాలి. టచ్ చేస్తేనే సెట్టింగ్స్ వస్తాయి. సెట్టింగ్స్ని టచ్ చేయాలి. సెట్టింగ్స్ని టచ్ చేస్తేనే మనకు మై ఫైల్స్ అనేది ఉంటుంది. మై ఫైల్స్ని టచ్ చేసి ఇన్స్టాల్ నొక్కాలి. ఇన్స్టాల్ నొక్కినప్పుడు మనకు మోర్ డీటెయిల్స్ వస్తుంది. మోర్ డీటెయిల్స్ని టచ్ చేస్తే మనకు ఇన్స్టాల్ ఎనీవేర్ వస్తుంది. ఇన్స్టాల్ ఎనీవేర్ని టచ్ చేయాలి. ఇన్స్టాల్ ఎనీవేర్ని టచ్ చేస్తేనే ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యి డన్ ఓపెన్ అనేది వస్తాయి. డన్ క్లిక్ చేయాలి. డన్ టచ్ చేసి మళ్ళీ 3 డాట్స్ని టచ్ చేసి స్కూల్ అటెండెన్స్ యాప్ను ఓపెన్ చేయాలి. స్కూల్ అటెండెన్స్ యాప్ను ఓపెన్ అయితేనే చెక్ ఇన్స్టలేషన్ స్టేటస్ ఉంటుంది. దాన్ని టచ్ చేయాలి. టచ్ చేస్తేనే కింద సబ్మిట్ అని వస్తుంది. కింద సబ్మిట్ను టచ్ చేయాలి. సబ్మిట్ను టచ్ చేస్తేనే బఫర్ డివైస్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. గ్రీన్ కలర్ను టచ్ చేయాలి. టచ్ చేస్తేనే ట్యాగ్ అయినట్టు. ఇలా అందరి విద్యార్థులవి ట్యాగ్ అయిన గ్రీన్ కలర్లో, ట్యాగ్ లేకపోతే బ్లూ కలర్లో ఉంటాయి. థ్యాంక్ యూ.